బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఎస్ఈసి నూనె శ్రీధర్ వ్యవహారంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నూనె శ్రీధర్ వ్యవహారంలో మరికొంతమంది ఇరిగేషన్ అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ దర్యాప్తులో బయటపెట్టింది. 2024 జూన్ 27న నూనె శ్రీధర్ను ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఆదేశించారు. అయితే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలను కూడా నూనె శ్రీధర్ పక్కకు పెట్టేసినట్లు తెలుస్తుంది. ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే ఈఈగా శ్రీధర్ పనిచేస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ ఎన్సీఆర్కి నూనె శ్రీధర్కు ఈఎన్సీ అనిల్కు ఉన్న సంబంధాలపై ఏసీబీ ఆరా తీస్తుంది. ఇరిగేషన్ చీఫ్గా ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీ చేసిన ట్రాన్స్ఫర్ను కూడా ఆపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నూనె శ్రీధర్ను కస్టడీకి తీసుకొని విచారించాలని ఏసీబీ నిర్ణయించింది. అలాగే ఈఎన్సీ అనిల్ పాత్రపైన ఏసీబీ విచారణ జరిపే అవకాశం ఉంది. అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్ను ఏసీబీ అరెస్టు చేయగా ఆయన చెంచల్గూడ జైలులో ఉన్నారు. శ్రీధర్కు సంబంధించిన అంశాలపై ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఇరిగేషన్ శాఖ అధికారులతో నూనె శ్రీధర్కు ఉన్న సంబంధాలు ఏంటి, ఇతనికి ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ సమయంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.